జనతా న్యూస్ 9 కి స్వాగతం. నా పేరు దివ్య. నంద్యాల పట్టణంలో కొన్ని రోజుల క్రితం న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ మీద దాడి జరిగిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే చర్చ నంద్యాలలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా జరుగుతుంది. అసలు ఈ దాడి వెనుక ఎవరున్నారు, ఆ స్టోరీ ఏంటి తెలుసుకుందాం. నంద్యాల రాజకీయాలు ఎప్పుడూ హాట్గా ఉంటాయంటారు చాలామంది. సాదాసీదా హుందాగా ఉండే ఎన్ఎండి ఫిరోజ్ మీద జరిగిన దాడి హాట్ టాపిక్గా మారింది. మామూలుగా పార్టీ కార్యకర్తల మీద కానీ చోటా నాయకుల మీద కానీ దాడి జరిగితే రచరచ చేసే రాజకీయ నాయకులు మంత్రి కొడుకు మీద దాడి జరిగితే కేవలం ఎఫ్ఐఆర్తో సరిపెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీని వెనుక బలమైన కారణం ఉందా, లేక సామాన్య వ్యక్తిపై తమ ప్రతాపం చూపడం ఎందుకులే అని ఎఫ్ఐఆర్తో సరిపెట్టారా? దాడి చేసిన వ్యక్తి వెంకటేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. ఇతను కొన్ని సంవత్సరాల క్రితం నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేశారని సమాచారం. ఒక కార్ డ్రైవర్కి మంత్రి కొడుకు మీద దాడి చేయాల్సిన అవసరం ఏం వచ్చింది అని కూడా చర్చ జరుగుతుంది. ఇది రాజకీయ దాడిగా పరిగణించాలా, లేక వ్యక్తిగత దాడిగా పరిగణించాలా? వాస్తవానికి వస్తే వెంకటేశ్వర్ రెడ్డి మంత్రి తనయుడు అయిన ఫిరోజ్ మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా రెచ్చగొట్టి పంపినారా అని అనుమానం కలుగుతుంది. కానీ రాజకీయ కోణంలో భూతద్దం పెట్టి చూస్తే ఫారూక్ వర్గానికి భూమా బ్రహ్మానందరెడ్డి వర్గానికి అంతర్గతంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత విద్వేషం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో కొంతమంది చూపు భూమా వైపు మల్లుతోంది. ఫారూక్ మరియు భూమా బ్రహ్మానందరెడ్డిల మధ్య రాజకీయ విభేదాలు ఉన్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. అసలు ఈ దాడికి కారణం భూమా ఫోటో అని తెలుస్తోంది. కంపెనీ కొట్టాల గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో బ్యానర్లో భూమా ఫోటో ఉండటంతో ఎన్ఎండి ఫిరోజ్ సహించలేకపోయారు. ఫిరోజ్ వేడుకల్లో పాల్గొనని తెగేసి చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో అక్కడ లోకల్ నాయకులు భూమా ఫోటో ఉన్న బ్యానర్ని తొలగించాల్సి వచ్చింది. అప్పుడే ఈ దాడికి బీజం పడిందని చెప్పుకొస్తున్నారు. దీనితో డ్రైవర్ వెంకటేశ్వర్ రెడ్డి అప్పుడే ఎన్ఎండి ఫిరోజ్తో వాదనకి దిగినట్టు సమాచారం. వెంకటేశ్వర్ రెడ్డి భూమా బ్రహ్మానందరెడ్డి అభిమాని అని తెలుస్తోంది. తర్వాత ఫిరోజ్ని ఫోన్ చేసి పదే ఫోటో గురించి మాట్లాడాలని ఇబ్బంది పెట్టేవాడని ఫిరోజ్ మీడియా ముఖంగా తెలిపారు. అందుకు అతని ఫోన్ నెంబర్ను బ్లాక్ చేశానని అన్నారు. దాని మనసులో పెట్టుకొని దాడికి దిగినట్లు తెలుస్తోంది. నంద్యాలను శాంతి గడ్డగా మార్చేందుకు కృషి చేస్తానని, ఎవరైనా అల్లరి చేయాలని, రౌడీ యుద్ధాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని ఎన్ఎండి ఫిరోజ్ హెచ్చరించారు. మా ప్రియతమ నాయకుడు, యువకుడు, డైనమిక్ లీడర్ శ్రీ ఫిరోజ్ గారి మీద అనవసరమైనటువంటి దాడి జరగడం శోచనీయం. వారికి ఒకటే మేము హెచ్చరిక చేస్తున్నాం. మేము ఎంతో శాంతి కాముకులం. నంద్యాల నియోజకవర్గంలో ఫరూక్ గారు ఉన్నటువంటి 45 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఇటువంటి విషయాలకు పాల్పడలేదు. కానీ ఈరోజు మన ఫిరోజ్ గారు చేసినటువంటి కార్యక్రమాలకైతేనేమి, నంద్యాల పట్టణం కానీ నియోజకవర్గం అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి విషయాలకు ఎంతో చొరవ చేసి ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి ఈ సమయంలో వారికి సరిపోయినటువంటి వారు మరియు వారు కూడా మనకు తెలిసిన వారే. వారికి మరీ ముఖ్యంగా హెచ్చరిక చేస్తున్నాం. ఇటువంటి దాడులకు పాల్పడితే మేము దాడికి పాల్పడితే మీరు ఈ నియోజకవర్గంలోనే ఉండరని కూడా మేము సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలకు మీరు ముందుకు రావద్దు. ఒకవేళ ఎవరైనా కానీ ఇటువంటివి చేస్తే కనుక మీరు మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా సరే వాళ్ళని హెచ్చరించి ఈ కార్యక్రమాన్ని విరమించుకునేటట్టు చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాన్ని విరమించుకొని మరి ఒకసారి జరగకుండా మనం అంతా ఒక ఐకమత్యత ఉండాం. మేము ఎందుకంటే ఫిరోజ్ గారు అయితేనేమి, ఫరూక్ గారికి అయితేనేమి ఇటువంటి కార్యక్రమాలు జరిగినారంటే ఆయనకు వేల లక్షల జనాభా ఉంది. తర్వాత వారికి మద్దతుదారులు కూడా ఈరోజు ఉన్నారు. ఈరోజు 45 సంవత్సరాలు ఫరూక్ గారు నంద్యాల నియోజకవర్గంలో ఉన్నాడంటే వారి యొక్క మద్దతుదారులు ఎంతమంది ఉన్నారో అని కూడా మీరు ఒక్కసారి గమనించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ఈ విషయాల్లో గమనించి తప్పకుండా ఈ విషయంలో మీ యొక్క కార్యకర్తలను పిలిపించి క్షమాపణ చెప్పించవలసిందిగా మరి